ట్రైలర్ చూసి మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఓవరాల్గా మూవీ కూడా బానే ఉంది. కానీ కొన్ని మూమెంట్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి, కొన్ని కొంచెం ఆడ్గా అనిపించాయి. సినిమా స్టార్టింగ్లో సైంటిస్ట్స్ అందరూ విలేజ్కి ఎవరిని పంపాలి అని డిస్కషన్లో విక్రమ్ని పంపుదామని హీరోకి ఎలివేషన్ ఇస్తారు. మళ్ళీ అదే ఎలివేషన్ అక్కడ ఏముందిరా ఒక పనికి పంపడంలో కూడా ఎలివేషన్ ఏంటి అనుకున్నా. నెక్స్ట్ హీరోకి అసలు గాడ్స్, ఆచారాలు అవన్నీ నమ్మకాలుండవు. అది ఫైన్, చాలామందికి అలానే ఉంటది. అండ్ నాకు కూడా మరీ అంత నమ్మకం ఉండదు. కానీ విలేజ్లో వాళ్లు భయంతో పాపం పూజలు సెటప్ చేస్తే వీడు వెళ్లి అదంతా పీకేస్తాడు, సెటప్ అంతా చెడిపేస్తాడు. మనకి నమ్మకం ఉన్నా లేకపోయినా వేరే వాళ్ల నమ్మకాన్ని రెస్పెక్ట్ చేయాలి కదా అని అనిపించింది. ఇప్పుడు కరెంట్ జనరేషన్లో అయినా అలా చేస్తే కొట్టి పడేస్తారక్కడే, ఎంత అఫీషియల్ అయినా. సినిమాలో కొన్ని సీన్స్ వేరే మూవీస్లో రిపీట్లా ఉంటాయి. లైక్ ఒకసారి ఏది అయినా చూస్తే ఎగ్జాక్ట్ డ్రాయింగ్ చేయడం, అదంతా ఏదో మూవీలో చూసా బట్ గుర్తులేదు మూవీ పేరు. కానీ అలా అని కాపీ చేసినట్టు ఏమీ ఉండదు. మూవీని ఓవరాల్గా చాలా హానెస్ట్గా తీశారు అండ్ ఉన్న బడ్జెట్లో సిన్సియర్ అటెంప్ట్ చేశారు. నాకు మూవీలో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, యూజువలీ ఇలాంటి మూవీస్లో సర్పంచ్ ఆర్ విలేజ్ హెడ్స్ పెద్ద డాష్ ఉంటారు అండ్ వాళ్ల సెల్ఫిష్నెస్ కోసం అంతా స్పాయిల్ చేస్తారు. కానీ ఇక్కడ అందరూ ఊరు బాగుండాలి, అందరూ సేఫ్గా ఉండాలి అనే థాట్ ప్రాసెస్లో ఉంటారు. అండ్ ఈ థాట్ ప్రాసెస్లో హీరోకి ఆపోజిట్గా ఉంటారు. బట్ అదర్ దాన్ దాట్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఏమీ ఉండదు. సో అది బాగా నచ్చింది. ఇంకా దేవి క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక నేను స్టోరీ మంచిగా పోతుంది, ఇప్పుడు రొమాంటిక్ యాంగిల్ ఎందుకు పెట్టారు, మళ్లీ సాంగ్స్ ఉంటాయి అని అనుకున్నా. బట్ అలా చెయ్యలేదు. అండ్ దేవి క్యారెక్టర్ రివీల్ అండ్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. సో అది కూడా బాగా నచ్చింది. అండ్ లాస్ట్గా మూవీలో కొంచెం ఫైట్స్ కానీ ఆ మార్క్ అందరికీ రావడం కొంచెం రిపిటీషన్లా అనిపిస్తాయి. అవసరం ఉన్న సీన్సే, కానీ సినిమా డ్యూరేషన్ కొంచెం టైట్ చేసి 2 అవర్స్ బదులు ఒక 1 అవర్ 45 మినిట్స్ ఉంటే ఇంకా ఎంగేజింగ్గా ఉండేది అని అనిపించింది. అసలు క్లైమాక్స్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఏంటి అప్పుడేనా 1000 ఇయర్స్ అండ్ అంత పెద్ద స్టోరీ స్టార్టింగ్లో చెప్పి లాస్ట్లో చాలా సింపుల్గా అయిపోతుంది. ఓవరాల్గా చూస్తే మూవీ బాగుంది. ఇలాంటి సిన్సియర్ కంటెంట్ కోసం ఇంకా ఎక్కువ బడ్జెట్స్ పెట్టాలి అని అనిపించింది.